ఈరోజు అయితే మేము ఇప్పుడైతే వచ్చాం గైస్. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి గైస్. ఇప్పుడు ఇదంతా మేము క్లీన్ చేయాలి గైస్. బాదం చెట్టు గైస్. అరే కట్ చేయ క్లాస్ గైస్. అక్కడ అయితే పెద్ద చెట్టు ఉండే గైస్. మొత్తం కట్ చేసిండు దాన్ని. చాలా నిడుండే గైస్. కట్ చేసిండు. అక్కడ కూడా ఫుల్ ట్రీస్ ఉండే గైస్. ఇదన్నమాట కరేపాకు. అసలు మాకు తెలియదు ఇది కరేపాకు అని. ఇంత పెద్దగా పెరిగినా చిన్నగా పెంచినప్పుడు ఇంత పెద్ద నీ అంత హైట్ అయింది. నీ అంత వస్తున్నాం మేము, అందుకే మొత్తం ఇంత పెద్దగా అయిపోయింది. చాలా మంది యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదా ఇల్లు అయితే క్లీన్ చేస్తుంది అనమాట. వాళ్ళు మా దగ్గర ఆడుకుంటుండే క్యారమ్ బోర్డు అన్నీ చూస్తుండే. ఇప్పుడైతే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నాం. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఎలా ఉందో. ఇదైతే నల్ల ఇప్పి చూడిపోయి గాయస్. ఈ క్యాప్ ఎప్పుడో ఉండే గాయస్. ఇప్పటికి మొత్తం ఖరాబ్ అవుతుంది. పని చేస్తుంది గాయస్. ఇంకా ఇలా మంచి నీళ్ళు కూడా వస్తాయి గాయస్. ఇదంతా దట్టి ఉంది. అక్కడైతే చూడండి గాయస్. మేము రాత్రికి అన్నమాట మిర్చి బజ్జీలు వేసుకుంటాం. ఇది గాయస్. ఇంకా ఈవినింగ్ మొత్తం పని అయిపోయాక మనం స్నాక్స్ ఎట్లా వేసుకోవాలి. ఇట్లా గాయస్ ఇక్కడ మంచి ఇట్లా పొలంలో ఉండే గాయస్. వాళ్ళు మా చుట్టాలు వెళ్ళిపోయారు కదా, అందుకు మొత్తం పోయినాయి గాయస్. అక్కడ కోడిపిల్లు ఉన్నాయి గాయస్. అక్కడ పెద్ద చెట్టు ఉండే గాయస్. మొత్తం నరికేసిరు. అక్కడైతే మేము చేప తీసుకొని అక్కడ పండుకుంటుండే. చిన్న చెట్టు ఉంది గాయస్. ఇప్పుడు పెద్ద ఉంటుండే గాయస్. మేము పండుకుంటుండే. ఇప్పుడు పొలమేనికే మొత్తం కట్ చేసారు గాయస్. ఇంకా అక్కడ ఫిషింగ్కి పెద్ద చెరువు ఉంటుంది గాయస్. అలా స్విమ్మింగ్ కొట్టవచ్చు. మేము ఒకరోజు పోయినాం. ఎవరు అంటే నేను, మా చెల్లె. చూపిస్తా గాయస్. ఈమె కూడా గాయస్ బాదం చెట్టుకి బాదలు స్నేహం దంచుతుంది. హాయ్ చెప్పను. చూడండి గాయస్. తింటావు ఎప్పుడు? హాయ్ చెప్పు. ఈమె కూడా వస్తుండే గాయస్ చెరువుకి. మా తాత గాయస్. ఇంకో తాత, మా అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లి గాయస్. అందరు హాయ్ చెప్పండి. అందరికన్నా చిన్నది కలిసిందే గాయస్. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడే ఉన్నాయి గాయస్. ఎవ్వరు యూజ్ చేయలే. ఇక్కడైతే టేబుల్ ఫ్యాన్ అవన్నీ ఉన్నాయి గాయస్. నైట్ సెటప్ చేసుకోవాలి. లైట్ మా తాత గాయస్. ఈ హౌస్ ఓనర్.